Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So coming to the session, our today's topic is transmission of virus. So virus transmission andi. So this is from unit 2. యూనిట్ 2 నుంచి మీకు ఈ టాపిక్ ఉంది. ఓకేనా? ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరసెస్ అన్నవి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, ఓకేనా? అండ్ కమింగ్స్ టు దట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరసెస్. సో వైరస్ అనేవి మనకి చాలా విధాలుగా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అంటే హ్యూమన్స్ కి వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, వేటి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది? సో ఏదన్నా ఒక దాని నుంచే కదా మనకంటూ వచ్చేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఆరిజిన్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఆరిజిన్ నుంచి కొన్ని వైరసెస్ అయితే యానిమల్స్ క్యారీ చేస్తాయి, కొన్ని వైరసెస్ సో త్రూ ఎయిర్ బోర్న్ వైరసెస్. సో ఇలా డిఫరెంట్ వైరసెస్ ఉంటాయి మనకి. సో వైరసెస్ అనేవి ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి? సో viruses can infect very type of host cells and every type of host cells including those of plants, animals, fungi, protista, bacteria and archaea. సో వైరసెస్ అనేవి ప్రతి సెల్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అంటే దానికి ఓన్లీ హ్యూమన్స్ ని మాత్రమే కాదండి, వైరసెస్ అనేవి హ్యూమన్స్ ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేయవు. ప్లాంట్స్ ని, యానిమల్స్ ని, ఫంగైని, ప్రొటిస్టా, బ్యాక్టీరియా అండ్ ఆర్కే. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ని కూడా ఇవి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మోస్ట్ వైరసెస్ విల్ ఓన్లీ బి ఏబుల్ టు ఇన్ఫెక్ట్ ద సెల్స్ ఆఫ్ వన్ ఆర్ ఫ్యూ స్పీషీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో చాలా వైరసెస్ అనేవి కొన్ని స్పీషీస్ ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేయగలుగుతాయి, అంటే పర్టికులర్ స్పీషీస్ ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఫర్ సపోజ్ ఒక వైరస్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక వైరస్ అనేది హ్యూమన్స్ కి ఇన్ఫెక్ట్ అయింది. సో హ్యూమన్స్ లో అది డిసీజ్ ని కాజ్ చేస్తుంది. సో అదే వైరస్ మళ్ళీ యానిమల్స్ కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు యానిమల్స్ లో అది డిసీజ్ ని కాజ్ చేయకపోవచ్చు. సో అదేమైంది, మనకి పర్టికులర్ హోస్ట్ ని మాత్రమే మనకి ఈ వైరసెస్ అనేవి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఏమన్నాము అంటే హోస్ట్ రేంజ్ అని అంటాం, ఓకేనండి? సో దాన్ని ఏమంటాము అంటే హోస్ట్ రేంజ్. సో ఏదన్నా కొన్ని వైరసెస్ మాత్రం కొన్ని పర్టికులర్ సెల్స్ ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తాయి, అంటే పర్టికులర్ స్పీషీస్ లో పర్టికులర్ సెల్స్ ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తాయి. దాన్నే మనము హోస్ట్ రేంజ్ అని అంటాం. And however, having a wide host range is not common, and viruses will typically only infect a specific hosts and only specific cell type within these hosts. సో వైరస్ అన్నది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కొన్ని వైరసెస్ కొన్ని సెల్స్ ని మాత్రమే డ్యామేజ్ చేస్తాయి, బాడీలో ఉన్న అన్ని సెల్స్ ని కూడా డ్యామేజ్ చేయడం అంటూ జరగదు. అంటే కొన్ని సెల్స్ మీద మాత్రమే అవి ఏం చేస్తాయంటే హోస్ట్ లో ఇన్ఫెక్షన్ ని కాజ్ చేస్తాయి అనమాట, ఓకేనండి? అండ్ ద వైరస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ బ్యాక్టీరియోఫేజెస్. సో కొన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో స్పెసిఫిక్ గా ఉంటాయి, హోస్ట్ కి స్పెసిఫిక్ గా ఉంటాయి. సో ఏదైనా వైరస్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే బ్యాక్టీరియోఫేజెస్ అని అంటాం. సో మనకి అంటే బాడీలో కొన్ని సెల్స్ ని, అంటే ఈ మొత్తం అన్ని సెల్స్ ని అవి డ్యామేజ్ చేయడం జరగదు అనమాట. కొన్ని సెల్స్ ని మాత్రమే అవి డ్యామేజ్ చేయగలుగుతాయి, అంటే స్పెసిఫిక్ సెల్ ని మాత్రమే అది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ a cell is infected, the effect of the virus can vary depending on the type of the virus. సో ప్రతి వైరస్ కూడా లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పలేము. సో కొన్ని అంటే వైరస్ టైప్ ని బట్టి అది మనకి ఎంతవరకు ఇన్ఫెక్షన్ ని కాజ్ చేస్తుంది, ఎంతవరకు థ్రెటనింగ్ అన్నది ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఇన్ఫెక్ట్ అయిన సెల్ ఎఫెక్ట్ అంటే వైరస్ యొక్క ఎఫెక్ట్ అన్నది వైరస్ టైప్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి, ఓకేనా? సో అది చాలా ఎక్కువ హామ్ ని కాజ్ చేస్తుందా లేకుంటే మరి అంత కాదా అన్నట్టు. లైక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉందనుకోండి, జస్ట్ ఫ్లూ వస్తుంది. సో దానివల్ల పెద్ద లైఫ్ థ్రెటనింగ్ ఇప్పట్లో అయితే లైఫ్ థ్రెటనింగ్ లేదు. అదే ఇప్పుడు తీసుకుంటే సపోజ్ కోవిడ్ ఉంది. సో కోవిడ్ వైరస్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంది. అంటే ఆ వైరస్ టైప్ ని బట్టి మనకి లైఫ్ థ్రెటనింగ్ ఎంతవరకు ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఉంటాయి, సో ఎంతవరకు అది మనకి హామ్ ని కాజ్ చేస్తుందని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. And viruses can be transmitted through direct contact, indirect contact with fomites, or through a vector, an animal, and that transmits a pathogen from one host to another. సో వైరసెస్ అన్న మనకి డిఫరెంట్ టైప్స్ లో ట్రాన్స్మిషన్ అన్నది జరుగుతుందండి. సో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా అవ్వచ్చు, ఇండైరెక్ట్ కాంటాక్ట్ వల్ల అయినా అవ్వచ్చు. అంటే ఇన్ఫెక్ట్ అయిన వాటి నుంచి మనకి డైరెక్ట్ గా రావచ్చు, లేకుంటే వాళ్ళ నుంచి ఇండైరెక్ట్ గా రావచ్చు. ఫార్మైట్స్ అంటే లైక్ క్లాత్స్, ఫర్నిచర్, వాటన్నిటిని ఫార్మాట్స్ అంటామండి. అండ్ త్రూ ఏ వెక్టర్,
సో ఏదన్నా ఒక యానిమల్ నుంచి ప్యాథోజన్ అనేది అనదర్ హోస్ట్‌కి ట్రాన్స్మిట్ అయితే ఆ యానిమల్‌ని మనం ఏమంటాము అంటే వెక్టర్ అంటామండి. ఓకేనా? సో వెక్టర్ ఈజ్ ఏ క్యారియర్ అనమాట. సో యానిమల్ క్యారీ చేస్తుందనమాట వైరస్‌ని. అండ్ ఆర్థ్రోపోడ్స్ సచ్ యాస్ మస్కిటో, టిక్స్ అండ్ ఫ్లైస్ ఆర్ టిపికల్లీ వెక్టర్స్ ఫర్ viral diseases and they may act as mechanical vectors or biological vectors. సో ఆర్థ్రోపోడ్స్ అంటే మస్కిటోస్ గానీ, టిక్స్ గానీ, ఫ్లైస్ గానీ సో ఇవి కూడా మనకి వెక్టార్స్ లాగా వైరస్‌ని మనకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ దే యాక్ట్ యాస్ మెకానికల్ వెక్టర్స్ ఆర్ బయోలాజికల్ వెక్టర్స్. వీటిని ఏమంటామంటే బయోలాజికల్ వెక్టర్స్ అని అంటాం. సో మెకానికల్ transmission occurs when the arthropod carry a virus pathogen on the outside of its body and transmit it new host by physical contact. సో మెకానికల్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక ఆర్థ్రోపోడ్ అన్నది అంటే లైక్ మస్కిటో, టిక్స్, ఫ్లైస్ అన్నవి వైరస్‌ని వాటిలో క్యారీ చేయవండి. పైన వాటి బాడీ మీద వైరస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఆ పర్టిక్యులర్ ఆర్థ్రోపోడ్‌తో మనం కాంటాక్ట్ అయ్యామో, ఫిజికల్ కాంటాక్ట్ అయ్యామో అంటే అది మన మీదొచ్చి పాకడం గానీ, సో అలా మన మీదొచ్చి వాలడం గానీ జరిగినప్పుడు ఈ వైరస్ అన్నది ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంటే న్యూ హోస్ట్‌లోకి వైరస్ అన్నది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్స్ ఉన్నాయి కదండీ! సో ఒకదానికొకటి డీటెయిల్‌గా చూడొచ్చు. అండ్ biological transmission occurs when the arthropod carry the viral pathogen inside its body and transmit it to the new host through biting. సో మెకానికల్ ట్రాన్స్మిషన్ అంటే బాడీ పైన ఆర్థ్రోపోడ్స్ యొక్క బాడీ పైన అవుట్ సైడ్ బాడీ ఉంటుంది ప్యాథోజన్ అన్నది. అదే బయోలాజికల్ ట్రాన్స్మిషన్ అంటే ఆర్థ్రోపోడ్ అనేది లోపల క్యారీ చేస్తుంది. లైక్ మస్కిటోస్ ఉన్నాయనుకోండి. సో మస్కిటోస్ నుంచి మనకి వైరస్ అది సక్ చేసినప్పుడు వైరస్ అనేది దాంట్లోకి వెళ్ళినప్పుడు అది వేరే వాళ్ళని కుట్టినప్పుడు ఆ వైరస్ అనేది హోస్ట్‌లోకి ఇంట్రొడ్యూస్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో అలా మనకి వితిన్ ద బాడీ ఇవి క్యారీ చేస్తాయి. బయోలాజికల్ ట్రాన్స్మిషన్ అంటే ప్యాథోజన్‌ని వితిన్ ద బాడీ అవి క్యారీ చేసి న్యూ హోస్ట్‌కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. And viruses that can transmitted from animal's host to the human host can cause zoonosis. సో యానిమల్ హోస్ట్ నుంచి అంటే యానిమల్ నుంచి హ్యూమన్ హోస్ట్‌కి వైరస్‌ని ట్రాన్స్మిట్ అవ్వడం ఏమంటాము అంటే జూనోసిస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఆరిజినేట్స్ ఇన్ బర్డ్స్ బట్ కెన్ కాజ్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్. సో ఏవియన్ ఇన్‌ఫ్లుయెన్జా అన్నది బర్డ్స్‌లో ఉంటుంది. కానీ అది గనక హ్యూమన్స్‌కి ట్రాన్స్మిట్ అయితే ఆ పర్టిక్యులర్ వైరస్ అన్నది హ్యూమన్స్‌లో మనకి డిసీజ్‌ని కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ రివర్స్ జూనోసిస్. సో రివర్స్ జూనోసిస్ అంటే ఇన్ఫెక్ట్ అయిన ఇన్ఫెక్ట్ అయిన హ్యూమన్ నుంచి మనకి యానిమల్‌కి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుందనమాట. సో రివర్స్ జూనోసిస్ ఆర్ కాజ్డ్ బై ద ఇన్ఫెక్షన్ ఆఫ్ అన్ యానిమల్ బై ఎ వైరస్ దట్ కెన్ ఆరిజినేటెడ్ ఇన్ ఎ హ్యూమన్. సో జూనోసిస్ అంటే యానిమల్ నుంచి వైరస్ అన్నది మనకి హ్యూమన్‌కి ట్రాన్స్మిట్ అవుతుంది. రివర్స్ జూనోసిస్ అంటే హ్యూమన్స్ నుంచి మనకి వైరస్ అన్నది యానిమల్‌కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అండి. సో ఇండైరెక్ట్, డైరెక్ట్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. సో అవి మనం డీటెయిల్‌గా చూడొచ్చు. అండ్ because of close contact between people and animals, it's important to be aware of the common ways people can get infected with germs that can cause zoonosis disease. సో మనకి వైరస్ అన్నది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే యానిమల్స్ నుంచి మనం యానిమల్స్ క్లోజ్ కాంటాక్ట్‌లో ఉండడం వల్ల. ఓకేనా? సో ఏదైనా ఇన్ఫెక్ట్ అయిన యానిమల్‌తో మనము క్లోజ్ కాంటాక్ట్ అవ్వడం వల్ల సో దాంట్లో ఉన్న వైరస్ అన్నది మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డైరెక్ట్ కాంటాక్ట్. సో ఫస్ట్ వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ అండి. సో డైరెక్ట్ కాంటాక్ట్ అన్నది ఎలా ఉంటుంది అంటే కాంటాక్ట్ విత్ అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక యానిమల్ ఇన్ఫెక్ట్ అయిందనుకోండి. సో ఆ యానిమల్ నుంచి మనకి వైరస్ ఎలాగా డైరెక్ట్‌గా వస్తుంది అంటే కాంటాక్ట్ విత్ సలైవా, బ్లడ్, యూరిన్, మ్యూకోస్, ఫీసెస్ అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్స్. సో ఒక ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ యొక్క సలైవా నుంచి, బ్లడ్ నుంచి, యూరిన్ నుంచి, ఫీసెస్, మ్యూకస్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ నుంచి మనకి వైరస్ రావడం జరుగుతుంది. అంటే ఆ యానిమల్‌ని ముట్టుకున్నా, యానిమల్ మనల్ని కరిచినా, లేకుంటే అది మనల్ని స్క్రాచ్ అంటే గీకినా సో దాని నుంచి మనకి రావడం జరుగుతుందనమాట. ఫర్ సపోజ్ ఒక యానిమల్‌కి
ఏదైనా ఒక డాగ్ని పెంచుకున్నాం అనుకోండి, సో యానిమల్కి ర్యాబిస్ వైరస్ అనేది రావడం జరిగింది. సో ర్యాబిస్ వచ్చినప్పుడు ఆ యానిమల్ మనల్ని కరిచింది అనుకోండి, సో ఆ యానిమల్ సెలైవా నుంచి, సో యాక్చువల్లీ ర్యాబిస్ వైరస్ అనేది యానిమల్ సెలైవాలో, డాగ్ సెలైవాలో ఉంటుంది. సో ఆ డాగ్ సెలైవా నుంచి మనకి సెలైవాతో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అలా మనకి ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్ని ఏమన్నాము అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అని అన్నాము. అంటే ఏదైనా ఒక యానిమల్ వైరస్ ఇన్ఫెక్ట్ అయితే దాని యొక్క సెలైవా నుంచి, బ్లడ్ నుంచి, యూరిన్ నుండి, ఫీసెస్, మ్యూకస్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ నుంచి మనకి వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండైరెక్ట్ కాంటాక్ట్. సో ఇండైరెక్ట్ కాంటాక్ట్ లో కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ areas where animals live and roam, or objects on surface that have been contaminated with germs. సో ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు ఒక యానిమల్ అన్నది ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, సో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్టెడ్ యానిమల్ అన్నది ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ డాగ్సే ఉన్నాయనుకోండి, డాగ్స్ అనేవి మనకి ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి మనకి ఎలా వస్తుంది అంటే అవి అవి ఉన్న ఫార్మేట్స్ నుంచి కానీ, లేకుంటే లైక్ అవి ఉన్న ఏరియాలో మనము ఉన్నా కూడా, సో అవి మనకి అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ వైరస్ అనేది మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్స్ aquarium tank water, pet habitats, chicken coops, brands, plants and soils, as well as pet food and water dishes. సో ఆ పెట్టకి మనం పెట్టినప్పుడు ఫుడ్ పెడతాం కదా, ఆ డిషెస్ నుంచి మనం పట్టుకున్నప్పుడు కానీ, లేకుంటే అది మన మన బట్టలతో కానీ వేటితో అన్న కాంటాక్ట్ అయినప్పుడు, ఫార్మాట్స్తో కాంటాక్ట్ అయినప్పుడు, సో అలా ఇండైరెక్ట్గా మనకి ఆ సర్ఫేస్ నుంచి ఏదన్నా ఒక ఆబ్జెక్ట్కి అది కాంటాక్ట్ అయినప్పుడు ఆ ఆబ్జెక్ట్ సర్ఫేస్ నుంచి మనకి ఈ జర్మ్స్ అన్నవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ కాంటాక్ట్ అంటే డైరెక్ట్గా యానిమల్ నుంచి మనకు వస్తుంది. ఇండైరెక్ట్ అంటే ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ కానీ, మనకి ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ యొక్క ఆబ్జెక్ట్స్ కానీ మనకి కాంటాక్ట్ అయితే వాటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వెక్టార్ బార్న్. సో వెక్టార్ బార్న్ అంటే బీయింగ్ బిటెన్ బై ఏ టిక్స్ ఆర్ ఎన్ ఇన్సెక్ట్ లైక్ మస్కిటో ఆర్ ఏ ఫ్లీ. సో టిక్స్ కానీ, మస్కిటోస్ కానీ, ఫ్లీస్ కానీ, టిక్స్, ఫ్లీస్ అంటే అవి ఒక చిన్న ఆర్గానిజమ్స్ అండి. అంటే చిన్న యానిమల్స్, చిన్న చిన్నగా ఉంటాయి, లైక్ పురుగుల్లాగా చిన్నగా ఉంటాయి. వాటిని టిక్స్ అండ్ ఫ్లీస్ అని అంటాము. అండ్ అవి కుట్టినప్పుడు, సో మస్కిటోస్ కూడా కుట్టినప్పుడు వెక్టార్స్ అండి, వీటిని వెక్టార్స్ అంటామండి. ఏవైతే ఇన్ఫెక్షన్ ని క్యారీ చేస్తాయో వాటిని వెక్టార్స్ అని అంటాము. సో ఆ వెక్టార్స్ అనేవి మనల్ని కుట్టినప్పుడు ఈ వాటి బ్లడ్ నుంచి కానీ, వాటి నుంచి కానీ మనకి వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఫుడ్ బర్న్. సో ఫుడ్ ఈస్ అనదర్ carrier for the viruses. So each year get sick from eating contaminated food. So చాలా కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల చాలా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ సంథింగ్ అన్సేఫ్ సచ్ యాజ్ అన్పాస్చరైజ్డ్ మిల్క్, uncooked meat or eggs, or raw fruits and vegetables that are contaminated with feces from an infected animal. Contaminated food can cause illness in people and animals including pets. సో కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి వైరసెస్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్పాస్చరైజ్డ్ మిల్క్ తాగిన, అంటే రా మిల్క్ అండి, సరిగ్గా మీట్, సో ఏదన్నా ఒక యానిమల్ అన్నది ఇన్ఫెక్ట్ అయింది, సో ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ని కట్ చేసి దాని మీట్ని అమ్ముతున్నారు. సో ఆ మీట్ సరిగ్గా కుక్ చేసుకుని తినకపోయినా, రా ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ వల్ల, సో ఇలా మనకి సమ్ ఫుడ్స్ వల్ల కూడా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా యానిమల్స్ అండ్ పీపుల్ కూడా వాటికి కూడా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాటర్ బర్న్. సో సమ్ ఆర్ వాటర్ బర్న్ వైరసెస్. డ్రింకింగ్ అండ్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ వాటర్ దట్ హ్యావ్ బీన్ కంటామినేటెడ్ విత్ ఫీసెస్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్. సో ఇన్ఫెక్టెడ్ యానిమల్ యొక్క ఫీసెస్ అనేవి కంటామినేటెడ్ వాటర్లో కనుక కలిసింది అనుకోండి, సో ఆ వాటర్ అన్నది కంటామినేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఏదైతే యానిమల్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నదో, సో యానిమల్ యొక్క ఫీసెస్ అనేవి వాటర్లోకి మిక్స్ అయినప్పుడు, సో ఆ వాటర్ అనేది కంటామినేట్ అయిపోతుంది. సో ఆ కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే వాటర్ బార్న్, సో ఆ వాటర్ నుంచి మనకి వైరసెస్ అనేవి, సో నాట్ ఓన్లీ వైరసెస్ అండి, బ్యాక్టీరియా, సో డిఫరెంట్ డిసీజెస్ అనేవి మనకి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. వైరసెస్ అనేవి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, సో యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి, సో డిఫరెంట్ వేస్లో మనకి వైరసెస్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట.
Thank you.